జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇట్ట భయపడుతూ ఎంతకాలం ఉంటాను చెప్పు. ఆవిడగా రావద్దు అన్నారని ఈ రోజు పోము రేపు పోము. ఎల్లకాలం ఇట్ట తప్పించుకుంటూ ఉంటానికి అవుతుందా? రేపు అమ్మకి పిల్లడో పుడితే అప్పుడు కూడా పోకుండా సాకులు చెప్పి తప్పించుకుందామా ఏమి? అప్పటి సంగతి అప్పుడు చూద్దాం లేపొద్దు. ఇప్పుడు మాత్రం ఎలాంటి గొడవలకి అవకాశం ఇవ్వకపోవటమే మంచిది, అంతే. ఏ గొడవ గురించి మాట్లాడుతున్నారు నాన్న? అమ్మి రామ్మా. బుజ్జమ్మా, నువ్విలా వచ్చావేంటమ్మా? అది మీ అమ్మ ఊరికే ఏదోటి వాగుతుంటుంది కదా, అందుకే గొడవ చేయొద్దు అన్నాను, అంతే. అమ్మకి జ్వరం అని చెప్పావు, మరి బానే ఉంది కదా నాన్న? అది జ్వరం మీ అమ్మకి కాదమ్మా, నాకని చెప్తే నువ్వు కంగారు పడతావని అందుకే అలా చెప్పాను అనమాట. మీకు జ్వరమా? అది అంటే బిజమా, ఇందాకే టాబ్లెట్ వేసుకున్నాను, తగ్గిపోయిందమ్మా. ఇంతటి దానికే నువ్వు వచ్చేయాలా చెప్పమ్మా? నేను అదే పనిగా వచ్చి మీకోసం నేను ఆర్య సార్ షష్ఠ పూర్తి జరిపించబోతున్నామని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కూడా మీరు అక్కడికి రావడం ఇష్టం లేక ఇలా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు కదూ? అది కాదమ్మే, అక్కడికి రావడం మాకు ఇష్టం లేక కాదు. పొద్దు నువ్వుండు బుజ్జమ్మా, నేను చెప్పేది. అక్కర్లేదు నాన్న. మీకు నా సంతోషం కంటే ఆర్య సార్ గౌరవం కంటే మీ ఆత్మాభిమానమే మీకు ఎక్కువని అర్థమైంది. మీరిలా చేయటం వల్ల నాకు మీ మీద ఎలాంటి హక్కు లేదు అని చెప్పకుండానే చెప్పేశారు. అయ్యో, నేను ఇక్కడికి రావడం కూడా అనవసరం. నేను వెళ్ళిపోతున్నాను. మేము రాము అనడానికి కారణం ఉందమ్మే. ఏమన్నావమ్మా? అది ఏం జరిగిందంటే, మీ అమ్మ మాటలేం పట్టించుకోకమ్మా, నీకు సర్ది చెప్పడానికి ఏదో చాకు చెప్తోంది. నువ్వుండు సుబ్బు. మనం అమ్మాయి కోసం ఇంత బాధను భరిస్తున్నాం. ఇప్పుడు మన వల్లే అమ్మాయి బాధపడతా ఉంటే ఇంకా దాచడంలో అర్థం లేదు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అర్థమైంది. అదేంటో చెప్పే వరకు నేను నా అత్తగారింట్లో అడుగు పెట్టను. సుబ్బు చెప్పు సుబ్బు. సరే బుజ్జమ్మా, చెప్తాను. కానీ నేను చెప్పిన విషయం విని నువ్వు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు కానీ ఎవరికైనా చెప్పడం కానీ ఆ విషయం గురించి గొడవ చేయడం కానీ చేయనని నాకు మాటవు. సరే నాన్న, మాటిస్తున్నాను. మాన్సే మేడం బుజ్జమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.